విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ అడుగు పెట్టడం కాలేదు లోపల మాత్రం ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అండి, ఫుల్ ప్యాక్. అసలు పినాకిని ఎక్స్ప్రెస్ చాలు లెక్కినందుకు ఆనందపడాలో సీట్ దొరికినందు బాధ కూడా అర్థం కావట్లేదు నాకైతే. తమ్ముడు పాస్ అవ్వాలని కాదు, పాస్ కాదు మార్కులు మా డెస్టినేషన్ రావాలని చెప్పి దేవుడికి మనస్ఫూర్తి కోరుకుంటు. అప్పుడు 15 అనగానే వాడు 5 రూపాయలు వెనక్కి ఇచ్చాడు, లేకపోతే ఇవ్వకపోతుంది. అది కూడా చూసాను ఎంత ఫ్రాడ్ చేస్తుందో. ఓకే ఓకే 5 రూపాయలు సేవ్ చేశాడు అన్న, 5 రూపాయలు సేవ్ చేశాడు అన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా ట్రైన్ వ్లాగ్లో. నేను ప్రజెంట్ గూడూరు జంక్షన్లో ఉన్నా అండి. ఈరోజు గూడూరు జంక్షన్లో ఎందుకున్నా అంటే ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చి వెరీ స్పెషల్ ట్రైన్ అండి. ఏం ట్రైన్ తెలుసా? విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12711. ఇది ఒక డైలీ రన్నింగ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ ఏమో విజయవాడలో ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అవుద్ది. గూడూరు ఏమో 10:30కి వస్తుంది అనమాట. ఈ ట్రైన్ ఏమో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఏమో మధ్యాహ్నం 1:05 చేరుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ గూడూరులో ఉన్నాం కదా, ప్లాట్ఫామ్ బయట ఉన్నాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోపలికి వెళ్ళి మాట్లాడు, సరేనా? గూడూరు జంక్షన్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం కదా. చూడండి, ఇక్కడ ఇదేమో జనరల్ బుకింగ్ కౌంటర్ అనమాట. అది ఏటీఎం బుకింగ్ కౌంటరు, ఇదేమో డిస్ప్లే అండి. మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ మొత్తం తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఎంటర్ అవుతున్నా అండి. ఇదే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇక్కడికే మన పినాకిని వచ్చేది. గూడూరు జంక్షన్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసానండి. ఇదే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. లేదా ప్లాట్ఫామ్ నెంబర్ 3లో గూడూరు సికింద్రాబాద్ సింహపూర్ ఎక్స్ప్రెస్ ఉందని చూస్తున్నారు. అక్కడ డరే రాయపురం ముజఫర్పూర్ ఎక్స్ప్రెస్, ఎస్ఎంవిటి బెంగళూరు ముజఫర్ ఎక్స్ప్రెస్ అండి. నా వెనకాల చూసుకుంటే నా వెనకాల ఎస్ఎంవిటి బెంగళూరు ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. యాక్చువల్గా ఈ ట్రైన్కి గూడూరులో స్టాప్ లేదు. గూడూరులోనే కాదు, చెన్నై నుంచి విజయవాడ దాకా ఈ ట్రైన్ నాన్ స్టాప్ రన్ అనమాట. ఎందుకో సిగ్నల్ వల్ల ఆపడేమో నాకు తెలిసి. చూడ జనరల్ ఆ స్లీపర్ కూర్చుండదు, సేమ్ జనరల్ కోచ్లో ఉంది. నేను ఆల్రెడీ ఈ ట్రైన్ యొక్క బ్లాగ్ నేను 2 పార్ట్స్ దగ్గర మా ఛానల్ చేశాను అనమాట. మీరు నా ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు ఈ ట్రైన్ బ్లాగ్ కనిపిస్తుంది. మీరు పక్క ఈ ట్రైన్లో చూడాల్సిందే. మన పినాకిని ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే ట్రైన్ నెంబర్ ఏమో 12711, 12712. టువర్డ్స్ చెన్నై వెళ్ళినప్పుడేమో 12711 అండి. టువర్డ్స్ విజయవాడ వెళ్ళినప్పుడేమో 12712 అనమాట. ఇది ఒక ఇంటర్సిటీ టైప్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ ఇనాగ్రేట్ అనేమో 1 జూలై 1992లో అయిందండి. ఈ 1 జూలై నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చెప్తున్నాను, నేను కూడా పుట్టిన జూలైలో అనమాట. అంటే జూలై మంత్లో ఒట్టి పినాకినియే కాదు, పినాకినితో పాటు ఇంకో ట్రైన్స్ కూడా యాడ్ అయినాయండి. ఏ ట్రైన్ వెళ్తారు? రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి, విజయవాడ విశాఖపట్నము. ఇంకో ట్రైన్ ఏంటంటే శాతవాహన ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ విజయవాడ. ఈ 3 ట్రైన్లు సిస్టర్స్ ట్రైన్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ 3 ట్రైన్స్ అండి విజయవాడలో ఒకే టైంకి స్టార్ట్ అయితే ఒకే టైంకి వస్తాయి కూడా. ఎలా అంటే ఇప్పుడు పినాకిని 610 అనుకోండి, రత్నాచల్ 620, శాతవాహన 625. పినాకిని టువర్డ్స్ చెన్నై సెంట్రల్, రత్నాచల్ టువర్డ్స్ విజయవాడ, శాతవాహన టువర్డ్స్ సికింద్రాబాద్. హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి బాబు. ఈ ట్రైన్ ఈరోజు దగ్గర 7 గంటలు డిలే అండి. 7 గంటలు జంటలో ఏమైపోవాలండి బాబు. ఇప్పుడు మన పక్కన ట్రైన్ వచ్చింది సార్, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ట్రైన్. ఈ ట్రైన్ ఏమో హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ ఏమో ఈరోజు దగ్గర 7 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. 7 గంటలు. ఆల్రెడీ నేను ఈ ట్రైన్ బ్లాగ్ చేశాను అనమాట నా ఛానల్ పేరులో. మీరు నా శ్రీకర్ రైల్ నా పేరుకి వెళ్తే మీకు ఈ ట్రైన్ ఒక బ్లాగ్ కనిపిస్తుంది అనమాట. ఈ ట్రైన్ దగ్గర 7 అవర్స్ డిలే అనమాట ఈరోజు మన పినాకిని ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే మన పినాకిని ఎక్స్ప్రెస్ ఓన్లీ సిట్టింగ్ ట్రైన్ అండి. ఎందుకంటే ఇంటర్సిటీ ట్రైన్ కదా, ఓన్లీ సిట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనిలో జనరల్ కోచెస్, సెకండ్ సిట్టింగ్ కోచెస్, తర్వాత ఏసీ చైర్ కార్ కోచెస్ ఉంటాయి అనమాట. ఈ ట్రైన్లో మొత్తం 24 కోచ్లు ఉంటాయండి, ఐసీఎఫ్ కోచెస్ అనమాట. చాలా రోజుల తర్వాత నేను ఐసీఎఫ్ కోచ్తో ట్రావెల్ చేయబోతున్నాను. అంటే ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది జనరల్ కోచ్లో అండి. ఎలా అంటే నేను పినాకిని ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి చేద్దామని చెప్పి విజయవాడ టికెట్ బుక్ చేసుకున్నా. టికెట్ బుక్ చేసుకుంటే ఏమైంది, నాకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు.
అది ఎలా కాలేదు నేను ఆల్రెడీ నా పాత వీడియో సింహపురి ఎక్స్ప్రెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అయితే నేనేం చేసిన నా సింహపురి ఎక్స్ప్రెస్లో విజయవాడ దిగి అక్కడ నుంచి విజయవాడ నుంచి పినాకిని కవర్ చేద్దాం అనుకున్నాను. కానీ వెయిటింగ్ లిస్ట్ 1 ఆగిపోయిందండి. వెయిటింగ్ లిస్ట్ 1 ఆగిపోయింది కదా, చాలా పెయిన్గా ఉందండి బాబు. అది ఏం చేసిన నేను మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి సింహపురి ఎక్స్ప్రెస్లో నేను గూడూరు దాకా వచ్చేసాను. మళ్ళీ నేను గూడూరు నుంచి కూడా సెకండ్ సిట్టింగ్లో బుక్ చేశాను, చైర్ కార్లో బుక్ చేశాను. అయినా సరే కన్ఫర్మ్ కాలేదు, 2 వెయిటింగ్లోనే ఉన్నాయన్నమాట. అందుకే నేను జనరల్ టికెట్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఏసీ చైర్ కార్లో ఎక్కేస్తాను జనరల్ టికెట్ తీసుకొని. టీటీ గారికి చెప్తా సార్ ఇలా కన్ఫర్మ్ కాలేదు అని, ఎంత చూద్దాం ఏమవుతుందో. ట్రైన్ ఎక్కినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. వ్యాప్ 7 టాటా హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు. మన పక్కన ఇంకో ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ ఏమో హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్. ఇంతకుముందు వెళ్ళింది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అది డైలీ రన్నింగ్ ట్రైన్. ఇది దురంతో ఎక్స్ప్రెస్ అండి. ఇది వీక్లీ 5 times అనమాట. ఈ ట్రైన్ కూడా దగ్గర ఈరోజు 2 నుంచి 3 hours లేట్ అనమాట. అందుకే కలిసాం. యాక్చువల్లీ ఈ ట్రైన్ కూడా స్టాప్ లేదు, గుంటూరులో స్టాప్ లేదు. ఇది టెక్నికల్గా ఆపడేది ట్రైన్ అండి. ఎంజీఐ జన సెంట్రల్ సంతరగతి స్పెషల్ ఎక్స్ప్రెస్ అండి, ఏసీ స్పెషల్ వ్యాప్ 7 రాయపురం. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఏసీ ట్రైన్ అండి, స్పెషల్ ఎక్స్ప్రెస్. చెర్లపల్లి కన్యాకుమారి ఎక్స్ప్రెస్. మన పక్కన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. ఈ ట్రైనే చెర్లపల్లి కన్యాకుమారి వీక్లీ ఎక్స్ప్రెస్ అండి, స్పెషల్ ఫీడ్ ఎక్స్ప్రెస్ అనమాట, విత్ ఐసీఎఫ్ కోచెస్. మన ట్రైన్ దగ్గర 20 నిమిషాలు లేట్ అవుతుందండి. మన ట్రైన్ 20 నిమిషాలు లేట్ కంటే ఇక రైల్ ఫ్యానింగ్ అవుతుంది కదా, ఆనందం ఎక్కువ అవుతుంది అనమాట. మంచిగా గూడూరులో రైల్ ఫ్యానింగ్ అయిపోతుంది మంచిగా. పినాకిని ఎక్స్ప్రెస్ ఒక అనౌన్స్మెంట్ అయిపోయిందండి. మరికొక సేపట్లో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రాబోతుంది. ఇప్పుడు మన ట్రైన్ ఏమో కరెక్ట్గా 4 కిలోమీటర్ దూరంలో ఉంది. అనౌన్స్ చేశారు పినాకిని ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పి. చూస్తా నేను ఫస్ట్ ఏసీ కూర్చో ఎక్కడైనా ట్రై చేస్తా, టీడీ ఏమన్నట్టు చూస్తా. ఖాళీ ఉంటే మంచిది, ఖాళీ లేకపోతే ఇంకా మంచి. మళ్ళీ సెకండ్ సిట్టింగ్ వస్తా, సెకండ్ సిట్టింగ్లో ఖాళీ లేకపోతే ఇంక జనరల్ అయ్యండి. చూద్దాం ఈరోజు ట్రైన్ ఎలా ఉంటుందో. బుక్ చేసినప్పుడు ఒక్క టికెట్ లేదండి, ఒక్క టికెట్ లేదు. ట్రైన్ ఫుల్ ప్యాక్ అండి. ఈ ట్రైన్ ఈ రోజనే కాదు, ఈ ట్రైన్ 365 days 24 hours 7 weeks ఎప్పుడు ఫుల్ అండి ఈ ట్రైన్. అసలు ఈ ట్రైన్లో టికెట్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ట్రైన్లో మార్నింగ్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, డైలీ వర్కర్స్ ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటారు అనమాట. అందుకే ఈ ట్రైన్కి అంత డిమాండ్ అనమాట. ఇంకోటి ఈ ట్రైన్ విజయవాడ నుంచి చెన్నైకి ఉన్న ట్రైన్లో 1 of the most important ట్రైన్ అనమాట ఈ ట్రైన్, ఇది టైమింగ్స్ పరంగా. పినాకిని ఎక్స్ప్రెస్ వ్యాప్ 4 విజయవాడ కవచ్ లోకమోటివ్. అబ్బా జనరల్ ఫుల్ ప్యాక్ అండి, ఎవరికి పెట్టిన కాలేదు. పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కేసానండి. ఇప్పుడు నేను C1 కోచ్ బయట ఉన్నాను అనమాట. ట్రైన్లో అడుగు పెట్టడం కూడా కాలేదండి. ఇంకా జనరల్ పరిస్థితికి అంతే సంగతి. లగేజ్ అని చెప్పి టీటీ గారు అడిగాను. టీటీ గారు అయితే లోపల లేవని చెప్పేశారు. సెకండ్ సిట్టింగ్ కూడా ఇంకా దారుణంగా ఉందండి బాబు లోపల. అది అడుగు పట్టడం కూడా జాగలేదు ట్రైన్లో మాత్రం. ఫుల్ ట్రైన్ ప్యాక్ అండి, ప్యాక్. ఏసీ చైర్ కార్ కోచ్ అనమాట. ట్రైన్ ఫుల్ ప్యాక్ అయిపోయిందండి, ఫుల్ ప్యాక్. అసలు కోచ్ ఒక్క సీటుకు కాలేదనమాట. ఇప్పుడు టీటీ గారిని అడుగుతా ఆగండి సార్. ట్రైన్ ఎక్స్ప్రెస్ యొక్క రిజర్వేషన్ సెకండ్ సీటింగ్కి వచ్చానమాట. అడుగు పెట్టడానికి కాలేదు లోపల మాత్రం. ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అండి, ఫుల్ ప్యాక్. అసలు లోపల జాగకూడదనమాట. లోపల ఏసీ లోపలికి వెళ్ళానండి. టీటీ గారిని అడిగాండి. టీటీ గారు ఏమన్నారంటే, సార్ ఏసీ వెయిటింగ్ వాళ్ళు 15 మంది ఉన్నారండి, వాళ్ళకి ఇక్కడ స్పేస్ లేదు, ఒక ముసలివాడు డోర్ దగ్గర కూర్చొని చెప్పారనమాట. ఆయన చెప్పింది కూడా పాయింటే కదా. ఆయన ఏమన్నారంటే, ఏసీ వాళ్ళు మీకు అయితే ఇక్కడ లోపల ఉన్నామండి, మీరు బయటకు వెళ్ళిపోండి, ఎవరైనా చూస్తే మాకు పాయింట్ అని చెప్పారనమాట. ఆయన చెప్పింది కూడా వాస్తవమే కదా. అందుకే నేను D1 కోచ్కి వచ్చాను. D1 కోచ్కి వచ్చి ఏదో ఒక బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ పైన కూడా ఎత్తిచ్చేసాను అనమాట. కానీ ఇక్కడ లిటరల్లీ మాత్రం చాలా లోడ్ ఉందన్నమాట. నచ్చి ఏంటంటే కొంచెం గాలి వేస్తుంది ఇక్కడ, కొంచెం ఊపిరాడడానికి బాగుంది. కానీ అసలు పినాకిని ఎక్స్ప్రెస్ చాలా లెక్కినందుకు ఆనందపడాలో, సీట్ దొరికినందుకు బాధ కూడా అర్థం కావట్లేదు నాకైతే. మన పినాకిని ఎక్స్ప్రెస్లో ప్యాంట్ కూడా ఉందన్నమాట. ఎక్కిందని ప్యాంట్ షాప్ వస్తూనే ఉన్నానండి. టీ, కూల్ డ్రింక్స్, కాఫీ, కిచెన్ వస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి అమ్మి ఒప్పుకున్నా కానీ సరే, నాకు కొనే ఓపిక కానీ కూర్చొని తినే ఓపిక కానీ అస్సలు లేదండి. మీరు ఎక్కడ తినాలి చెప్పండి, కూర్చొని అస్సలు స్పేస్ లేదనమాట. ట్రైన్ నాయుడుపేట జరుగుతుందండి, నాయుడుపేట. అక్కడ చూసారా, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఒక రిక్స్ ఉన్నాయన్నమాట అక్కడ నాయుడుపేటలో. మన ట్రైన్ నాయుడుపేట జరుగుతుందండి. వెల్కమ్ టు నాయుడుపేట, వెల్కమ్ టు సదరన్ రైల్వే జోన్. ఇప్పుడు మనం గూడూరు దాకా ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాం కదా. ఇప్పుడు నాయుడుపేట నుంచి మనం ఎంటర్ అయ్యాం సదరన్ రైల్వే జోన్లో. నాయుడుపేట స్టేషన్ కోడ్ ఏమో NYP, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3, జోన్
సదరన్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ట్రైన్ నాయుడుపేట నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ ఏమో సుల్లూరుపేట. న్యూలీ అమృత్ భారత్ కోచెస్ రెడీగా ఉన్నాయి ఇక్కడ. అమృత్ భారత్ కోచెస్ కొత్త అమృత్ భారత్ కోచెస్ అండి. ఇండియాలో ఆల్రెడీ 3 అమృత్ భారత్స్ ఉన్నాయి అనమాట. ఇది 4th అమృత్ భారత్ అనమాట. బాయ్ బాయ్ నాయుడుపేట. అమృత్ భారత్ ట్రైన్స్ ఏంటంటే ముందుకు లోపు వెనుక లోపు ఉంటుంది చూడండి. పుష్పుల్ లోకోమోటివ్ ఉంటుంది అనమాట. వెల్కమ్ టు సుల్లూరుపేట. ఓ చెన్నై లోకల్ ట్రైన్. సుల్లూరుపేట చెన్నై సెంట్రల్ లోకల్ ట్రైన్ అంటారు, చూసారా? వెల్కమ్ టు సుల్లూరుపేట. స్టేషన్ కోడ్ ఏమో SPE. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సదరన్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. సుల్లూరుపేట దేనికి ఫేమస్ తెలుసుగా? సుల్లూరుపేట గేట్వే టు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. ఇక్కడ నుంచి శ్రీహరికోట దగ్గర 15 కిలోమీటర్లు అండి సుల్లూరుపేట నుంచి. అందుకే సుల్లూరుపేట చాలా ఫేమస్ అనమాట. ఇంకా సుల్లూరుపేట నుంచి మనకి చెన్నై వెళ్ళడానికి ఇక్కడ నుంచి చెన్నై లోకల్ ట్రైన్స్లో దొరుకుతాయి. ఇప్పుడు సుల్లూరుపేట మనకి లాస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టాప్ అనమాట. ఇంకా సుల్లూరుపేట తడ స్టార్ట్ అవుతుంది అనమాట. తడ నుంచి మనం తమిళనాడులో ఎంటర్ అవుతాం అనమాట. పినాని ఎక్స్ప్రెస్ ఒక కోచ్ కాంపోజిషన్కి వస్తే మన పినాని ఎక్స్ప్రెస్లో మొత్తం 10 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు, 3 AC చైర్ కార్ కోచ్లు, మిగతా 1 ఏమో జనరల్ కోచ్లు, 2 SLR కోచ్లు అండి. మొత్తం 24 కోచ్లు అనమాట. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే AC చైర్ కార్లో ఎండ్ టు ఎండ్ వరకు 685 రూపీస్, అది సెకండ్ సిట్టింగ్లో 180 రూపీస్, జనరల్ కంపార్ట్మెంట్లో 160 రూపీస్ అనమాట. నేను గూడూరు నుంచి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నేనేమో ఈ ట్రైన్ 80 రూపాయలు పే చేశాను అనమాట. అంతే. దానికి మన ట్రైన్ ఏమో సుల్లూరుపేట డిపార్ట్ అయిపోయిందండి. మరికొద్దిసేపట్లో మనమేమో తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు చేసినాక ట్రైన్ సుల్లూరుపేట దాటినాక కొంచెం ఊపిరి పీల్చడానికి జాగా దొరికిందనమాట. చాలా మంది సీట్ దొరికింది సారా. చాలా మంది రిలీజ్ అవుతుర్రు. ఇప్పుడు ఎవరు అంత జనాలు లేరండి సుల్లూరుపేట దాటినాకైతే. ఇది మంచి విషయమే కదా మనకి. ఇప్పుడు మన ట్రైన్కి ఏమో సుల్లూరుపేట నుంచి చెన్నై సెంట్రల్ దాకా 83 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అండి. నాన్ స్టాప్ రన్. బాయ్ బాయ్ సుల్లూరుపేట. సమ్మర్ సీజన్లో కూడా సెకండ్ సిట్టింగ్లో గాలి మాత్రం చాలా బాగా వేస్తుంది. ఎందుకంటే ఒకటేమో మన ట్రైన్ కరెక్ట్గా పరిగెడుతుంది. నెంబర్ 2 మన ట్రైన్ కోచ్లో జనాలు ఎక్కువ ఉండడం వల్ల కోచ్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. దానివల్ల మనకి మంచి గాలి వస్తుందండి. మర్చిపోయినా అండి, మన ట్రైన్లో ప్యాంట్రీ కార్డ్ ఉందన్నమాట. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్డ్ ఉండడం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు ఇడ్లీ వడ, ఉప్మా వడ, బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ దొరికిపోతాయి. ఇవి కాకుండా స్నాక్స్లో సమోసా, ఆనియన్ వడ, తర్వాత ఏమో ఇంకా కూల్ డ్రింక్స్, బాదం మిల్క్స్, వాటర్ బాటిల్స్ అన్నీ దొరికిపోతాయండి. ఇది అడ్వాంటేజ్ ఈ ట్రైన్. వెల్కమ్ టు తమిళనాడు. ఇప్పుడు మన ట్రైన్ ఏమో తమిళనాడు చేరుకుందండి. ఇక్కడ నుంచి మన కవరేజ్ మొత్తం తమిళనాడు అనమాట. ఇంకా మన చెన్నై సెంటర్లో ఇక్కడ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. మనం చేరుకోవాల్సిన రైట్ టైం ఏమో 1:05. కానీ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మాత్రం 12:50 చూపిస్తుంది. అంటే బిఫోర్ టైమే చూపిస్తుంది. చూద్దాం.
బిఫోర్ టైం వెళ్తాడో లేదా బయట ఆపేస్తాడో చూద్దాం, లేదా ఆ 1:05కి వెళ్తాడో చూద్దాం. వెయిట్ ఫర్ ద ఫిస్ట్. వెల్కమ్ టు ఆరంభకం, వెల్కమ్ టు తమిళనాడు. ఇంకా ఆరంభకం నుంచి మన ట్రైన్ తమిళనాడులోకి ఎంటర్ అయిందో. బానా బాయ్ బాయ్ ఆరంభకం. ట్రైన్లో ప్యాంట్ దగ్గర ఉంటే నేను చాలా సేవ్ అయినాయండి బాబు. ట్రైన్లో బాదం మిల్క్, బటర్ మిల్క్, వాటర్ బాటిల్స్, తర్వాత స్వీట్లెస్ ఇవన్నీ అమ్ముతారండి. ఇప్పుడే 2 బటర్ మిల్క్ అయినా అయినా సరే దాహం తిరండి. ఎండకి దాహం ఘోరంగా వేస్తుందండి. ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకున్నా. వాటర్ బాటిల్ రేట్ ఏమో 15 రూపీస్ అనమాట, వీడు 20 అంటుండు. నేను చూసా ఎంఆర్పి దీని మీద. అప్పుడు 15 అనగానే వాడు 5 రూపాయలు వెనక్కి ఇచ్చాడు, లేకపోతే ఇవ్వకపోతుంది. అది కూడా చూసారు ఎంత ఫ్రాడ్ చేస్తుందో. ఇంతమంది నా వల్ల 5 రూపాయలు కాదు. ఇప్పుడు 100 మంది దగ్గర 5 రూపాయలు ఎంతమంది ఎంత లాస్ అసలు? ఓన్లీ 5 రూపాయలు నా ఒక్కరు లాస్ కాదు, ఎంతమంది ట్రావెల్ చేస్తారు ట్రైన్లో. అలా ఎంత 5 లేపేస్తుండో. ఇప్పుడు మన దగ్గర 20 అన్నాడు, లోపల 20 అంటాడు వాడు. 15 కమ్మడాడు. అడగాడు ఎవరైనా సరే. చూడరా, ఏ ప్యాంట్రీ గారు అయినా సరే జెన్యూన్ ఉంటుందండి. ఎవరు జెన్యూన్ లేరండి, అంత ఫ్రాడే అండి. బటర్ మిల్క్ కూడా 15 రూపాయలు తీసుకున్నారు. అది కూడా నాకు 10 రూపాయలు అని డౌట్. నాకు దాని మీద ఎంఆర్పీ లేదు తెలుసా. బటర్ మిల్క్ మీద స్పెట్యూషన్ బటర్ తీసుకోండి, దాని ఎంఆర్పీ లేదు. ఎందుకు ఫ్రాడ్ చేస్తాను నాకు అర్థం కావట్లేదు. మారరా ఇది అంతేనా?
ట్రావెలింగ్లో మంచి కోపైన తగిలితే ఆ కిక్కే వేరు. తమ్ముడు తగిలి, తమ్ముడు పేరు ఏం పేరు? యశ్వంత్. తమ్ముడు 10th క్లాస్ ఇప్పుడు అయిపోయింది, రేపు రిజల్ట్స్. తమ్ముడు పాస్ అవ్వాలి, పాస్ కాదు మార్కులు మా డిస్ట్రిక్ట్లో రావాలని చెప్పి దేవుడికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అన్న పేరు? అన్నగారు మీరు? హరన్న మీరు ఎక్కడ? అన్నగారు ఎక్కడ? అన్న తమ్ముడు ఎక్కడ చెప్పండి? ఉల్లూరుపేట. అన్న రెస్పెక్ట్ అండి బాబు, మీరేం ఏది అయినట్టు కాదు. ఉల్లూరుపేట నుంచా మీరు? చెన్నై నుంచా? ఒంగోలు. మీ మదర్ తమిళ తమిళగా తమిళ? ఓకే ఓకే. మీకు తెలుగు తమిళ తిండి కూడా కొంచెం నాకు కడుపు కొంచెం తమిళ తెలుగు. ఓకే ఓకే. 5 రూపాయలు సేవ్ చేశాడు అన్న నాకు. 5 రూపాయలు సేవ్ చేశాడు అన్న నాకు. మీకు 5 రూపాయలే, అందరి ఇంటికి 50 రూపాయలు, 500 కూడా. సరే సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. వెరీ సింపుల్ పర్సన్ అండ్ హంబుల్ పర్సన్. మన ట్రైన్ ఏమో తోండియార్పేట స్కిప్ చేస్తుంది. తోండియార్పేట ఇక్కడ నుంచి మన చెన్నై సెంటర్ ఏమో 4 కిలోమీటర్లు. చూద్దాం ఆన్ టైం ఎంత వచ్చేది ట్రైన్, లేదా బయట ఆపేస్తాను. ఇంకోసారి బెస్ట్ బ్రిడ్జ్ బయట ఆపేసి టైం పాస్ చేస్తానండి. ఈరోజు కూడా అలా టైం పాస్ చేస్తాడా, లేదా రైట్ టైం లోపల పంపిస్తాడో చూద్దాం. వెల్కమ్ టు బెసిన్ బ్రిడ్జ్ జంక్షన్. చూసారా ఈ బెసిన్ బ్రిడ్జ్ నుంచి ఆ లైన్ చూసారా? ఆ లైన్ ఏమో టువర్డ్స్ కాట్పాడి జొలార్పేట లైన్ అనమాట. మనం వచ్చేదేమో టువర్డ్స్ విజయవాడ లైన్ అనమాట. ఈ బెసిన్ బ్రిడ్జ్ నుంచి 2 లైన్స్ డిఫరెంట్ అయిపోతాయి అనమాట. టువర్డ్స్ ఆంధ్ర, టువర్డ్స్ సౌత్ తమిళనాడు డిఫరెంట్ అయిపోతుంది కదా. చూసారా చెన్నై సెంట్రల్ మెయింటెనెన్స్ యార్డ్ అండి. చెన్నై నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్లన్నీ ఆ మెయింటెనెన్స్ యార్డ్లో ఉంటాయి అనమాట. అక్కడే మెయింటెనెన్స్ అవుతాయి. అక్కడ చూసారా నవజీవన్ ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ అవుతుంది. ఇక్కడైతే తాంబరం ఎక్స్ప్రెస్ అంట. తాంబరం అయితే ట్రైన్ అండి, చెప్పలే మంచి ముందు. ఈ బ్రిడ్జ్ చూసారా మీరు? ఈ బ్రిడ్జ్ మోస్ట్ ఐకానిక్ బ్రిడ్జ్లా ఉందండి ఇది చెన్నై సెంట్రల్కి మాత్రం. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది అసలు. చెన్నై సెంట్రల్కి ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్గా ఉంది ఈ బ్రిడ్జ్ అయితే. ఇంకా ఈ ఎండలో మన కోసం ఎంతమంది కష్టపడి లేదా చూసారా ఎలా కష్టపడుతారో మన కోసం ఈ చెన్నై ఎండలో. ఆ లైన్ చూసారా? ఆ లైన్ ఏమో చెన్నై సెంట్రల్, అది కూడా కాకపోతే అది లోకల్ ట్రైన్స్ లైన్, ఇది మెయిన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లైన్ అనమాట. ఇప్పుడు మన పినాకిని వెళ్తుందా, ఇదేమో ఎక్స్ప్రెస్ ట్రైన్ లైన్ అన్నమాట. బా వ్యాప్ 4 ఏం కనిపిస్తుందండి, రెడ్ హాట్ వ్యాప్ 4 అండి బాబు. నిజంగా ఎన్ని వ్యాప్ 7లు వచ్చినా, ఎన్ని వ్యాప్ 9లు వచ్చినా, ఎన్ని వ్యాప్ 12 వచ్చినా సరే వ్యాప్ 4 మన ట్రైన్ మొత్తం మెలికి తిరుగుతుంది. చూసారా? ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం కనిపిస్తుంది సార్. ఇక్కడ నుంచి ట్రైన్ మొత్తం కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనకి. వెల్కమ్ టు డాక్టర్ పురిచి తలైవర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. అది చూసారా వ్యాప్ 7 కృష్ణరాజపురం, అది చెన్నై సెంట్రల్ మైసూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. సారీ అశోక్ నగర్. పురిచి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్. అబ్బా ఇప్పుడు టువర్డ్స్ విజయవాడ లెవెల్ కూడా ఈ ట్రైన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారండి. చూసారు ఎంతమంది వెయిట్ చేస్తారు? చూసారుగా ఇదంతా విజయవాడ లెవెల్ అండి. ట్రైన్ మొత్తానికి చెన్నై సెంట్రల్ చేరుకుందండి. ఇంకా అందరూ దిగడానికి రెడీ అయిపోతారు. నేను కూడా నా లగేజ్ తీసుకుని రెడీ దిగిపోతాను. ఇంకా నా దగ్గర ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, అక్కడ ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ తీసుకోవాలి ఫస్ట్. గూడూరు నుంచి నేను చెన్నై సెంట్రల్ వరకు ఈ ట్రైన్లో దగ్గర 150 కిలోమీటర్లు నేను నిలబడి ట్రావెల్ చేస్తాను జనరల్లో. కానీ ఈ ట్రైన్ నాకు ఎక్కడ బోర్ కొట్టడం లేదండి. మామూలు కొట్టుడు కదండి, ఊర మాస్ కొట్టుడు. ముఖ్యంగా ల్యాండ్స్కేప్స్ కానీ, స్కిప్పింగ్స్ కానీ, హై స్పీడ్ క్రాసింగ్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ముఖ్యంగా నేను చాలా రోజులకి ఇది మన ఐసీఎఫ్లో ట్రావెల్ చేశాను కదా, ఐసీఎఫ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి బాబు. ఎన్ని ఎలిజిబుల్ వచ్చినా, ఎన్ని వందే భారత్ వచ్చినా సరే, ఎన్ని పేరెస్ వచ్చినా సరే ఐసీఎఫ్ఏ అండి బాబు. నిజంగా మీరు పాత ఐసీఎఫ్ కోచ్లో మీరు మళ్ళీ హై స్పీడ్ యాక్షన్ కోరుకుంటున్నారా? అయితే మీరు మళ్ళీ పినాకిని ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేయండి.
మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, ఆసమ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను ఈ ట్రైన్ని చెన్నై నుంచి కవర్ చేయాలి, టికెట్ దొరక నేను గూడూరు నుంచి కవర్ చేశాను. గూడూరు నుంచి టికెట్ దొరకలేదు, అందుకే జనరల్లో ట్రావెల్ చేశాను. కానీ జర్నీ చాలా బాగుందండి. ట్రైన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా చూసారా. ట్రైన్ యాక్చువల్గా ఇక్కడ రీచ్ అవ్వాల్సింది 110కి, ట్రైన్ ఇక్కడికి 12:55కి వచ్చిందంటే 15 minutes బిఫోర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇదే ట్రైను రివర్ డైరెక్షన్లో అంటే టువర్డ్స్ విజయవాడ 2:10కి స్టార్ట్ అవుతుంది అనమాట. 2:10కి 9:10కి రాత్రి విజయవాడ చేరుకుంటుంది అనమాట. మన పినాకిని ఎక్స్ప్రెస్ ఏమో ఎంజిఆర్ జంక్షన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చిందండి. ఎప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వస్తుంది 90%. ఇంకోటి, ఈ ట్రైన్లో మీకు టికెట్స్ కావాలనుకుంటే మీరు పక్కా 1 week ముందు బుక్ చేయాల్సిందే. అది నాన్ సీజన్లో. మీకు హాలిడేస్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ వీకెండ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు పక్కా మీరు మినిమం 15 days ముందు బుక్ చేయండి. ఎందుకంటే నేను ఈ ట్రైన్లో 1 month ముందు బుక్ చేశాను కానీ కన్ఫర్మ్ కాలేదు. 1 month కాదు, సారీ 10 days ముందు బుక్ చేశా చైర్ కార్లో, కానీ కన్ఫర్మ్ కాలేదు. వెయిటింగ్ లిస్ట్ 10:30 ఉండేది, 10 దాకా వచ్చి ఆగిపోయింది అనమాట. అందుకే నాలాగా మీరు కావద్దంటే మీరు పక్కా 15 days ముందు బుక్ చేయండి. ఈ ట్రైన్లో పక్కా సీట్ దొరికేస్తుంది. మన లోకమోటివ్ వ్యాప్కోర్ విజయవాడ కవచ్ లోకమోటివ్ అనమాట మనకి తీసుకొచ్చింది. చెన్నై సెంట్రల్. మొత్తానికి చెన్నై సెంట్రల్ స్టేషన్ బయటకు వచ్చేసానండి. 1 train, 2 zones, 2 states, 150 kilometers కవర్ చేసినాక మనం చేరుకున్నాం చెన్నై సెంట్రల్. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్. ఇక్కడ దాకా నాకు లాగానే అనిపించింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్.